ఈరోజు త్రిబంధాల గురించి తెలుసుకుందాం. బంధం అంటే యోగాలో బంధించడం లేదా ఆపి ఉంచడం, సీల్ చేయడం, లాక్ చేయడం, ఇలా అర్థాలు ఉన్నాయి. యోగాలో 3 బంధాలు కలిపితే త్రిబంధాలు అంటాం. త్రిబంధం అంటే 3 బంధాలు. ఇందులో చాలా ముఖ్యమైనవి. బంధం అంటే ఇక్కడ ఆపి ఉంచడం. ఫస్ట్ మూల బంధం. మూలబంధం అంటే మీ మలద్వారాన్ని లోపలికి లాగి, అంటే శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి మలద్వారాన్ని లోపలికి లాగి ఆపి ఉంచడం. అంటే మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు బిగించి ఉంచడం. దీన్నే మూలబంధం అని అంటారు. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తర్వాత మెల్లగా రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ చేయాలి. ఇలా ఒక 4-5 సార్లు తప్పనిసరిగా చేయాలి. మీరు 2 చేతులు ముద్రలో ఉంచండి. అంతర్ముఖ ముద్ర అని చెప్తాం. ఈ వేళ్ళు అన్నీ కూడా కలిపి దీని మీద ఉంచండి. ఇప్పుడు శ్వాస పూర్తిగా బయటికి వదిలేసేయండి. శ్వాస పూర్తిగా బయటికి వదిలేసి మలద్వారం లోపలికి లాగి బిగించి ఉంచాలి. ఇలా 3 సార్లు చేయండి. రిలాక్స్. ఇది మూలబంధం అని అంటాం. మూలబంధం చేసిన తర్వాతి బంధం ఉద్యాన బంధం. ఉద్యాన బంధంలో శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి పొట్టని లోపలికి లాగి, ఎంతవరకు మీకు సాధ్యమైతే అంతవరకు లోపలికి లాగి అలానే ఉంచి మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ విశ్రాంతి స్థితిలోకి రావాలి. ఇప్పుడు ఉద్యాన బంధం ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదండి, ఉద్యాన బంధం. ఇది చాలా అద్భుతమైనదని చెప్పవచ్చండి ఉద్యాన బంధం. ఎందుకంటే ఉద్యాన బంధం చేయడం వల్ల ముఖ్యంగా మన జీర్ణాశయానికి బలం చేకూరుతుంది. చాలా సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే తిన్నది సరిగ్గా అరగకపోవడం కానీ, తేన్పులు రావడం కానీ, గ్యాస్ రావడం కానీ, అలాగే ఏదైనా అల్సర్స్ అలాంటివి ఉంటే, బాగా మధుమేహం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, వీటందరికీ కూడా ఈ ఉద్యాన బంధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి తర్వాతది జాలంధర్ బంధం. జాలంధర్ బంధం. జాల అంటే ఇక్కడ వల అని అర్థం. అంటే మన కంఠ భాగం లోపలంతా కూడా వల ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని జాలంధర్ బంధం అని అంటారు. జాలంధర్ బంధం చాలా తేలిక చేయడం. ఇది కూడా శ్వాస, ఇది 2 రకాలుగా చేయొచ్చు. శ్వాస తీసుకుని లోపల ఆపి చుబుకాన్ని కింద మీ ఛాతీ కానించి ఉంచడం, లేదా శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి మీ చుబుకాన్ని ఛాతీకి ఉంచడం. ఇది 2 రకాలుగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం పూర్తిగా శ్వాస బయటకు వదిలేసి చేద్దాం.
చూసారు కదండి, 3 బంధాలు చేసాం. 1 మూలబంధం, 2 ఉద్యాన బంధం, 3 జాలంధర్ బంధం. ఈ 3 బంధాలు ఒకేసారి చేస్తే మహాబంధం అని అంటారు. మీరు ప్రతిరోజు త్రిబంధాలు కనుక ఒక 3 నిమిషాలు కనుక మీరు ప్రొద్దున్నే సాధన చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలను మనం సాధించవచ్చు. మరి ప్రతిరోజు ఈ త్రిబంధాలని మీరు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.